మనలో చాలామంది రాత్రి పగలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంక్ అకౌంట్లో స్టోర్ చేసుకుంటాం. ఇలా జమ చేసిన డబ్బులను బ్యాంకు వాళ్ళు మనకిచ్చే ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసుకుంటాం. అయితే మనం ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకునేటప్పుడు కొంతమంది దొంగలు మన కళ్ళు కప్పి మన డబ్బులను దొంగలించే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో దొంగలు ఏటీఎంలో చేసే స్కామ్లను మనం చూస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం దొంగలు నేను చెప్పే 6 పద్ధతులను వాడి ఏటీఎంలో మనీ దొంగతనం చేస్తారు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దొంగల వలలో నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఏటీఎంలో దొంగతనం చేసేవారి మొదటి పద్ధతి, మనం ఏటీఎంలోకి ఎంటర్ అయ్యాక మన కార్డుని ఏటీఎం మెషిన్లోని ఈ కార్డ్ రీడర్లో ఇన్సర్ట్ చేస్తాం. ఏటీఎం కార్డ్ వెనకాల ఉండే ఈ బ్లాక్ కలర్ స్ట్రైప్లో మన అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మెషిన్ రీడ్ చేసిన తరువాత మన పిన్ను ఎంటర్ చేసి మనం డబ్బులు తీసుకుంటాం. అయితే ఈ కార్డు స్కిమ్మింగ్ మెథడ్ ద్వారా దొంగతనం చేసే దొంగలు సేమ్ ఈ కార్డ్ రీడర్ లాగే అనిపించే ఒక స్కిమ్మర్ని అరేంజ్ చేస్తారు. ఈ స్కిమ్మర్లో ఉండే మెమొరీ కార్డ్ మన కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా స్కాన్ చేస్తుంది. కానీ కేవలం కార్డ్ డీటెయిల్స్తో దొంగలు డబ్బులు తీసుకోలేరు, మన పిన్ నంబర్ కూడా ఉండాలి. అందుకే దొంగలు మన పిన్ నంబర్ కోసం మనం పిన్ ఎంటర్ చేసే ప్రదేశం పైన ఒక చిప్లో చిన్న కెమెరాని అరేంజ్ చేస్తారు. ఈ చిప్లో ఉండే మెమొరీ కార్డ్ మనం పిన్ ఎంటర్ చేసేటప్పుడు దాన్ని రికార్డ్ చేస్తుంది. ఈ చిప్లో ఉండే బ్యాటరీ చాలా సేపటి దాకా వీడియోని రికార్డ్ చేస్తుంది. ఇక దొంగ దగ్గర మన కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. వాటితో ఒక నకిలీ కార్డ్ని తయారు చేస్తాడు. మన పిన్ నంబర్ కూడా రికార్డ్ చేశాడు. అంతే, ఇక దొంగ మన బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేస్తాడు. ఈ టైప్ దొంగల నుండి తప్పించుకోవడానికి ఒకసారి మీ కార్డు ఇన్సర్ట్ చేసే ముందు ఈ సెక్షన్ని లైట్గా లాగి చూడండి. ఇది నకిలీది అయితే మనకు ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి పిన్ ఎంటర్ చేసే ప్రదేశం పైన ఏదైనా చిప్ ఉందేమో చెక్ చేయండి. కెమెరా ఉంటే ఇలా ఒక చిన్న హోల్ ఉంటుంది. పిన్ ఎంటర్ చేసే ముందు చేయిని అడ్డంగా పెట్టి ఎంటర్ చేయండి. ఒక్కోసారి కెమెరా బదులుగా నకిలీ కీప్యాడ్ని కూడా పెడతారు. దాన్ని కూడా ఒకసారి కదిలించి చూడండి. దొంగతనం చేసేవారి రెండవ పద్ధతి, ఈ మెథడ్లో దొంగతనం చేసేవారికి మనకు తెలియకుండా మనమే సహాయం చేస్తాం. ఒక్కోసారి మనం డబ్బులు తీసేటప్పుడు ఏటీఎం మెషిన్ స్ట్రక్ అవుతుంది. మనం డబ్బులు రావట్లేదని టెన్షన్ పడుతుంటాం. మన వెనక నిల్చున్న దొంగ గొప్ప మహానుభావుడిలా మనకు సహాయం చేస్తానని ముందుకు వస్తాడు. మన డీటెయిల్స్ అన్నీ గమనిస్తాడు. ఒకసారి ఇది చూడండి. ఇతను ఏటీఎంలోకి వచ్చే ముందు దొంగలు ఈ మెషిన్ని జామ్ చేసి పెట్టారు. డబ్బులు రావట్లేదని ఇతను టెన్షన్ పడుతున్నప్పుడు దొంగ సేమ్ ఇతని ఏటీఎం కార్డ్ లాగే ఉండే వేరే కార్డు తీసుకువచ్చాడు. సహాయం చేస్తానని ఇతని ఏటీఎం కార్డ్ని స్వైప్ చేసి ఒరిజినల్ కార్డ్ని దొంగ తీసుకొని డూప్లికేట్ కార్డ్ని ఇతనికి ఇస్తాడు. ఈ వ్యక్తి కంగారులో అంతగా పట్టించుకోడు. ఇతని పిన్ నంబర్ కూడా వెనకాలే ఉండి గమనిస్తాడు. ఇంకా పక్కనే ఉన్న మెషిన్లో నుండి డబ్బులు తీసి దొంగ ఇతని అకౌంట్ని ఖాళీ చేస్తాడు. ఈ వీడియోని క్లియర్గా చూస్తే ఈ అమాయకుడికి సహాయం చేస్తానని పక్కనే ఉన్న తన దొంగ ఫ్రెండ్కి కార్డుని ఇస్తాడు. అతను ఫాస్ట్గా కార్డ్ని స్వైప్ చేసి తిరిగి రిటర్న్ ఇస్తాడు. అంతే, దొంగలు ఎంత ధైర్యంగా దొంగతనం చేస్తున్నారో చూడండి. దొంగతనం చేసేవారి మూడో పద్ధతి, ఏటీఎంని హ్యాంగ్ చేయడం. మనం కార్డ్ ఇన్సర్ట్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తరువాత డబ్బులు రావట్లేదని టెన్షన్ పడతాం. వెంటనే పక్కనే ఉన్న దొంగ వచ్చి లెఫ్ట్ సైడ్ బటన్స్ని 3-4 సార్లు ప్రెస్ చేస్తాడు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏటీఎం కొంతసేపు స్ట్రక్ అవుతుంది. ఇక దొంగ ఎంతో మర్యాదతో, బ్రదర్ మీ డబ్బులు రావట్లేదు కదా, నేను ట్రై చేస్తాను అని ముందుకొస్తాడు. తన కార్డ్ని పెట్టినట్టు నటించి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్తోనే డబ్బులు తీస్తాడు. ఏటీఎం మెషిన్ హ్యాంగ్ అయిన కొంతసేపటికి మళ్ళీ నార్మల్ అవుతుంది. మనం అంతకు ముందు ఎంటర్ చేసిన డీటెయిల్స్తో డబ్బుని బయటకు పంపుతుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే డబ్బులు రాకపోయినా కొంతసేపు వెయిట్ చేయండి. ఇలాంటి దొంగలు ఎక్కువగా గుంపుగా వస్తారు. ఏటీఎంలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. దొంగతనం చేసేవారి 4వ పద్ధతి, ఫెవిక్విక్ని వాడి దొంగతనం చేయడం. మీరెప్పుడైనా అనుకున్నారా, ఒక 5 రూపాయల ఫెవిక్విక్ మన డబ్బులన్నింటినీ మాయం చేస్తుందని? ఈ మెథడ్ ద్వారా దొంగతనం చేసే దొంగలు ఏటీఎం మెషిన్లోని కీప్యాడ్లో ఉండే ఎంటర్ మరియు క్యాన్సల్ బటన్ల కింద ఈ ఫెవిక్విక్ని వేస్తారు. ఇలా వేయడం వల్ల మనం కార్డ్ ఇన్సర్ట్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత ఎంటర్ మరియు క్యాన్సల్ బటన్స్ పని చేయడం లేదని మనం అక్కడ నుండి వెళ్ళిపోతాం. వెంటనే మనల్ని గమనిస్తున్న దొంగ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్తో డబ్బులను విత్డ్రా చేసుకుంటాడు. కొంతమంది దొంగలు ఫెవిక్విక్ కి బదులుగా ఒక చిన్న సేఫ్టీ పిన్ ని బటన్స్ కింద పెట్టి బటన్స్ ని జామ్ చేస్తారు. మీరు పిన్ ఎంటర్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే డబ్బులు రావు, క్యాన్సిల్ చేద్దామన్నా క్యాన్సిల్ బటన్ పని చేయదు.
దొంగతనం చేసేవారి 5వ పద్ధతి స్కిమ్మర్ డివైస్ ని వాడడం. ఈ మెథడ్ లో దొంగ మళ్ళీ మనకు హెల్ప్ చేస్తానని మన కార్డుని తీసుకొని ఈ డివైస్ తో స్వైప్ చేస్తాడు. ఈ స్కిమ్మర్ డివైస్ మన అకౌంట్ డీటెయిల్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ తో దొంగ ఇంకో నకిలీ కార్డ్ ని తయారు చేస్తాడు. మన పిన్ ని కూడా వెనక ఉండి గమనిస్తాడు. దొంగతనం చేసేవారి 6వ పద్ధతి. ఈ మెథడ్ దొంగలకు చాలా కష్టమైన మెథడ్. డైరెక్ట్ గా ఏటీఎం మెషిన్ ని ఓపెన్ చేసి దొంగతనం చేయడం. టెక్నాలజీ ఎంత పెరిగినా దొంగలు కూడా టెక్నికల్ గా అప్డేట్ అవుతూ దొంగతనాలు చేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ నుండి తప్పించుకోవడానికి మీరు ఏటీఎం లోకి ఎంటర్ అవ్వగానే 1కి 2 సార్లు జాగ్రత్తగా మెషిన్ ని చెక్ చేయండి. మీకు ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే అక్కడ సెక్యూరిటీ గార్డ్ కి కానీ ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో కానీ ఇన్ఫార్మ్ చేయండి. మీ పిన్ నంబర్ ని అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. పిన్ నంబర్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 111222 లాంటి నంబర్లు పెట్టకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మీతో పాటు వాళ్ళు కూడా ఇలాంటి దొంగల వలలో పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఫైనల్ గా ఒక మాట, ఈ వీడియోని దొంగతనాలను ఎంకరేజ్ చేయడానికి చేయలేదు. సాధారణ ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని సేఫ్ గా ఉంచుకుంటారని చేశాను. వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేస్తే దొంగలకు భయంగా నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. నేను చేసే వీడియోస్ ని రెగ్యులర్ గా చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.